నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో అనుకోకుండా అఖిలమ్మ గారి వెహికల్ రావడము వాళ్ళు వల్ల తిప్పుకొని పోవడం జరిగింది తప్ప అక్కడ ఎలాంటి అవాస్తవాలు కానీ అవమానాలు కానీ ఒక ఎమ్మెల్యేను కించపరిచే విధంగా కానీ ఎవరు కూడా ప్రవర్తించలేదు. అక్కడ అంత క్లిప్పింగ్స్ అందరికీ ఉన్నాయి. కావాల్సిన ఎల్లో మీడియా ఈ విధంగా చేస్తుంది వాంటెడ్గా. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి కూడా మహిళల పట్ల కానీ ఎప్పుడు కూడా గౌరవంగా చూస్తుంది. ప్రతిసారి కూడా ఎక్కడ కూడా మహిళలంటే కూడా చురుకన భావం ఎప్పుడూ లేదు. శత్రువులైనా కూడా అందరినీ కూడా గౌరవంతో చూసే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మహిళల మీద ఎప్పుడు కూడా విడుదల చేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నోసార్లు మహిళలకు ఎంతోమంది ఎన్నో రకాల అవమానం చేసింది. గతంలో ఎమ్మెల్యే రోజా గారికి ఏదో విధంగా చాలా ఇబ్బందికరంగా పెట్టని చేసినారు. అలాగే ఒక ఎంఆర్ఓ డ్యూటీ చేస్తూ ఒక ఎమ్మెల్యే దగ్గరుండి కూడా ఆమెను హింసిస్తే కూడా ఏమి కూడా మహిళలను రక్షించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలను వెనకేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీకి పోయినారు. మొదటి నుంచి కూడా గతంలో చెప్పాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ అనుకోండి, పీఆర్పీ అనుకోండి, బయటకు వచ్చిన 26 మంది ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయించి ఎలక్షన్ చేసుకోవడం జరిగింది. మీకు దమ్ము ధైర్యము ఈ ప్రభుత్వం మేము అన్ని రకాలుగా చేస్తున్నాము, ప్రభుత్వము ప్రజల యొక్క సాధక బాధకాలు తీరుస్తున్నాము అనే నమ్మకము ధైర్యము ఉంటే ధైర్యం చేసి ప్రజల ముందుకు వచ్చి ఏ పార్టీ మీరు ఓటు చేసుకున్నారో ఆ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా నిలబడి చేతనైతే మీరు నిరూపించుకోవాలని చెప్పి కోరడం అవుతుంది.